హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సారథి పరివాహన్లో జనరేట్ అయిన అప్లికేషన్ నెంబర్ మర్చిపోయారా? అయితే ఈ వీడియో చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో అప్లికేషన్ నెంబర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటే మీ అప్లికేషన్ నెంబర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలా అప్లికేషన్ నెంబర్ తీసుకోవడం వల్ల మనకి చాలా యూజెస్ ఉంటాయి. అప్లికేషన్ స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు, అలాగే అప్లికేషన్ని ప్రింట్ తీసుకోవచ్చు, మనకి కావాలి అంటే అప్లికేషన్ క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. ముందుగా మనం sarthi.parivahan.gov.in అనే వెబ్సైట్ని సెర్చ్ చేయండి. ఇక్కడ స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి అదర్స్ అని కనిపిస్తుంది కదా, అక్కడ మౌస్ని ప్లేస్ చేస్తే ఫైండ్ అప్లికేషన్ నెంబర్ కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక స్టేట్ అండ్ ఆర్టీఓ ఆఫీస్, మీరు ముందుగా అప్లై చేసినప్పుడు ఏదైతే ఆర్టీఓ ఆఫీస్ ఇచ్చారో అదే ఇవ్వండి. నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు అప్లికేషన్ ఎంటర్ చేసిన టైంలో నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ అన్నీ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలా చెక్ చేసుకోండి. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. అన్ని డీటెయిల్స్ ఇచ్చాక సబ్మిట్ చేయండి. ఇలా మీరు సబ్మిట్ చేశాక కింద కొన్ని రికార్డ్స్ కనిపిస్తాయి కదా, ఇలా కాకుండా నో రికార్డ్స్ ఫౌండ్ అని వస్తే మీరు రాంగ్గా డీటెయిల్స్ ఎంటర్ చేసినట్లు మళ్ళీ కరెక్ట్గా డీటెయిల్స్ ఎంటర్ చేయండి. మీకు కనిపిస్తున్న రికార్డ్స్లో ట్రాన్సాక్షన్ నేమ్ ఏం కావాలో అది రికార్డ్ పక్కన గెట్ డీటెయిల్స్ అని చూపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. అప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేశాక మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ స్టేటస్ ఓపెన్ అవుతుంది. అందులో మనకి అప్లికేషన్ నెంబర్ కనిపిస్తుంది, చెక్ చేయండి. అలాగే మనం అప్లికేషన్ స్టేటస్ కూడా అక్కడ చూసుకోవచ్చు. ఇలా మనం మన అప్లికేషన్ నెంబర్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని మా ఛానల్కి రిఫర్ చేయండి. థ్యాంక్ యూ.